పోవాల్సిన ధర్మం అభ్యర్థిగా, పొత్తు ధర్మంలో అభ్యర్థిగా నాకు ఉంది. అందులో భాగంగా నిన్న నేను అన్నం సతీష్ గారిని కలవటం జరిగింది. 1 గంట గంటన్నర ఆయనతో భేటీ అవటం జరిగింది. ఆయన కూడా రేపు విలేకరుల సమావేశంలో పాలు పంచుకుని పార్టీ కోసం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గారిని గౌరవంగా ఇంటికి పంపించాలని ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం. వర్మ గారు, మీరు రఘుపతి గారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఇది జరుగుతున్న దాని వాస్తవాన్ని మీరు చెప్తున్నా అంటున్నారు. రఘుపతి నాకు ఎనిమి కాదు. రఘుపతి చేసే పనులు ఎనిమి, ఒక ఎమ్మెల్యే చేసే అవినీతి ఎనిమి. వాటి మీద నేను గడమెత్తుతా. ఆయన చేసిన తప్పుడు పనులు, అవినీతి పనులు నేను విమర్శించడానికి నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది. అలా నేను విమర్శిస్తున్నా. కేవలం ఒక మెడికల్ షాప్లో 700 రూపాయలకు పనిచేసే వర్మ గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? సంపాదించటం తప్పు కాదండి. సంపాదించే విధానం ఎలా సంపాదించామనేది ఇక్కడ ముఖ్యం. నేను మెడికల్ షాప్లో చేసినా కూడా నన్ను నేను మర్చిపోయి శ్రమిస్తా. ప్లస్ నేను చేసే పనికి ఒక మంచి టీముని సెట్ చేసుకోవటంలో నాకు మంచి ఇది ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు, బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. అలా మేము ముందరికి వెళ్ళాం. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాం, మళ్ళీ అప్పులు తీర్చాం, కంపెనీ వాల్యూస్ పెంచాం, టర్నోవర్స్ పెంచాం. గత 10 ఏళ్లలో జస్ట్ 5 కోట్ల దాకా స్టార్ట్ అయిన కంపెనీ 10 ఏళ్లలో 500 కోట్లకి తీసుకెళ్ళాం టర్నోవర్. ఈరోజు మరి 500-600 కోట్లకి వెళ్ళాను అంటే అది నా గొప్పతనం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న నా టీము గొప్పతనం కూడా. అంతేగాని ఎక్కడ అవినీతి కానీ, ఒకరికి డబ్బులు పార్ట్నర్స్లో ఎగ్గొడతాం కానీ, ఒకళ్ళని ఇబ్బంది పెడతాం కానీ, ఒకళ్ళతో నేను ఇబ్బందులు పడతాం కానీ, అలాగే ఒకళ్ళ మీద కేసులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక నా మీద కేసులు 10-12 కేసులు ఉన్నాయి. కానీ అంత ముందులో పోలీస్ స్టేషన్ ఏటో దారి తెలిసేది కాదు, తెలియదు నాకు. రాజకీయం లేదు. రాజకీయంలో వచ్చాక పోలీస్ స్టేషన్ ముందు వెనకాల గుమ్మాలు కూడా తెలిసినాయి. అంత ముందర పోలీస్ స్టేషన్ అంటే తెలియదు నాకు. అసలు ఏ కేసులు లేవు. కేసులన్నీ రాజకీయపరమైన కేసులు, అన్ని రాజకీయపరమైన కేసులు, ధర్నాలు. అధికారంలో వచ్చాక చిన్న 10-15 కేసులు పెట్టారు. అందులో క్రిమినల్ కేసులు 1-2 ఉన్నాయి. మొన్న ఈయన ఏం ఆరోపణ చేయాలో తెలవక మొన్న ఎంత బాధ వేసిందో, కంటైనర్లతో గంజాయి తీసుకొచ్చి ఇక్కడ నేను గంజాయి అమ్మిస్తున్నానంట. నేను గంజాయి ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, దాని సంగతి ఏంటో చూడండి. వాళ్ళ ఆరోపణ ఏంటి? నేను మా అబ్బాయి గంజాయి ఇంపోర్ట్ చేసుకుని బాపట్లో వీధిలో మేము అమ్మిస్తామని అన్నారు. నేను వాళ్ళని చూసి నవ్వాలా, ఏడవాలా, ఇటువంటి మనుషులు ఉన్నందుకు అని అనిపించింది. అది ఆయన మాట్లాడ్డావు. ఇంకో పనికిరాని వాళ్ళతో, స్థాయి తగ్గించిన వాళ్ళతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు స్ట్రైట్గానే ఆయన్ని క్వశ్చన్ చేశా.